సరే ఇప్పుడు ఈ కేసులో మొత్తం ఆమె తల్లి మాట్లాడింది కదా, నాకు బూడిదన్న ఇప్పించండి అని. బూడిద ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది ఈ కేసులో? అసలు ఎక్కడుంది బూడిద? ఎక్కడుంది బూడిద? అప్పుడు అడిగారు, ఇప్పుడు అడగట్లా. అవును, న్యాయం జరిగింది కాబట్టి. న్యాయం జరిగింది, చాలా పెద్ద స్థాయిలో న్యాయం జరిగింది, చాలా బరువు అయిన న్యాయం జరిగింది కాబట్టి ఆమెకి బరువు అంతా దిగిపోయింది. ఇప్పుడు కడుపు కోత లేదు, ఇప్పుడు ఆ బూడిదగా అవసరం లేదు, ఏం లేదు. ఆవిడకి అడిగింది ఏంటి అంటే, నా కొడుకు ఏ డేట్ని చనిపోయినాడు, 24 చనిపోయినాడు అని కన్ఫర్మేషన్ వచ్చేస్తే హ్యాపీగా రిలీవ్ అయిపోతుంది ఆవిడ. ఆ పక్కన ఉన్న జనసేన కార్యకర్తలందరూ రిలీవ్ అయిపోతుంది. జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబం ఇదంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సంఘటన మీద కనీసం నోరు వెప్పలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటంటారు? అవకాశాల కోసం అడిగేటప్పుడు అందరూ గుర్తుంటారు, ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత కింద వాళ్ళు ఎవరు గుర్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక అవకాశవాద రాజకీయాలు. ఈ దేశంలో మీరు నమ్ముతారో లేదో, ఈ దేశంలో మాట్లాడటానికి అంటే ప్రశ్నించటానికి డబ్బులు ప్యాకేజ్ తీసుకున్న పొలిటీషియన్స్ చాలామంది ఉండొచ్చేమో, కానీ ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ తీసుకుంటున్న ఏకైక పొలిటీషియన్ ఈయన. ప్రశ్నించడానికి ప్యాకేజీ, ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజీ, పని చేయడానికి ప్యాకేజీ, పని చేయకుండా ఉండటానికి కూడా ప్యాకేజీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అష్టధాన దశ నడుస్తుంది. ఏంటి ఆ దశ అంటే, ఆ దశలో ఎలా ఉంటుంది అంటే, శుక్రుడు కుజుడు మొత్తం అందరూ ఒకే దశకు వచ్చేస్తే అది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఆ ముహూర్తం, బ్రహ్మాధార ముహూర్తం ఏదో అంటారు, నాకు అంత పర్టికులర్ పదాలు తెలియవు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ దశ నడుస్తుంది. ఏంటి ఆ దశ? పని చేసినా చేయకపోయినా మాట్లాడని ముఖ్యమంత్రి, క్యాబినెట్కి వచ్చినా రాకపోయినా క్వశ్చన్ చేయని మంత్రివర్గం, నువ్వు ఏం పని చేసినా చేయకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమి, ఇంకా వీళ్ళకి ఆనందం అయింది అంటే, ఈయన పని చేయకుండా ఉండటం వీళ్ళకి ఆనందం, ఈయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండటం ఈయనకు ఆనందం, ఈయన మాట్లాడకుండా ఉండటం వీళ్ళకి ఆనందం, ఈయన జనసేన పార్టీని డెవలప్ చేసుకోకుండా ఉండటం వీళ్ళకి ఆనందం. ఒక స్తబ్దంగా కామ్గా కూర్చొని హ్యాపీగా లింగమనేని ఇచ్చిన ఫ్లైట్లో కూర్చొని దేశ ఖండాంతరాలు సరదాగా తిరుక్కుంటూ, ఇంట్లోకి వెళ్ళి అక్కడ హైదరాబాదులో మాదాపూర్లో వాళ్ళ మేడం గారు వండి పెట్టినటువంటి చక్కని భోజనం తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరగటం ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అలాగ ఉండటమే ఇష్టం. ఎందుకు అంటే, ఈయన బయటకు వచ్చి పుస్తకమని ఏదైనా మాట్లాడాడు అనుకో, మీలాంటి వాళ్ళందరూ బతకనీరు. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ లేదంటాడని తగులుకుంటారు. అందుకని ఈయన మాట్లాడకుండా ఉండటానికి ఈయనకి నెలకి 100 కోట్లు ఆయన ప్యాకేజ్ ఆయనకి వెళ్తుంది. మీరేం మాట్లాడొద్దు, మేము ప్రభుత్వంలో ఏం చేసుకుంటామో ఇది ఇన్ఫర్మేషన్. సతీష్ గారు, నేను అబద్ధం చెప్పటంలా, నాకు జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడకుండా ఉండటానికి, ఆయన ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి, ఏ విధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఉండటానికి ఆయనకు వెళ్తున్నటువంటి ప్యాకేజీ ప్రభుత్వం నుంచి వెళ్తుంది. ఒకటే కండిషన్, మేము ఏం చేసుకుంటాం మీకు అనవసరం, మేము ఎక్కడ ఎంత దోచుకుంటాం మీకు అనవసరం, మేము ఏం దోచుకున్నా ఎక్కడ దోచుకున్నా లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నా ఇంకోటి ఎలాగన్నా మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడుకుంటూ ఉండడానికి మీకేం కావాలి, మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తారో చెప్పండి, 200 మంది పోలీసులు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారో చెప్పండి, మీరు వచ్చినా రాకపోయినా మీ డబ్బులు మీకు పార్టీ అకౌంట్లో పడతాయి. ఇది కాక మనోహర్ పోర్ట్ఫోలియోలో వచ్చే డబ్బులు మనోహర్కి, ట్రాన్స్ఫర్స్లో వాటిల్లో వచ్చే డబ్బులు దానికి, వీళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో వీళ్ళ షేర్ ఆఫ్ ఎంతైతే ఉందో ఇది ఓన్లీ ఈయన వ్యక్తిగతమైన ప్యాకేజే. మిగతాదంతా వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ వాళ్ళ షేర్ ఆఫ్ 20% ఏదైతే కరప్షన్ ఉందో దాంట్లో మళ్ళీ వాళ్ళకి అది కామనే. ఇంత కంఫర్టబుల్ పొలిటీషియన్ దేశంలో ఎక్కడైనా ఉన్నారా? మరి ఎందుకు వస్తాడండి ఆయన? ఒకవేళ వచ్చినా కేసు సెటిల్ అయింది కాబట్టి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగింది కాబట్టి, అందాల్సిన డబ్బులు అందినాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్, అసలు మీరు గతంలో ఒక మాట చెప్పారు, ఈ లాకప్ డెత్ వ్యవహారంలో ముందే పవన్ కళ్యాణ్కి తెలుసు, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది అంటే దాంట్లో కొంత మోడిఫికేషన్ ఉంది నా స్టేట్మెంట్. యాక్చువల్గా ఈ కాపు సిఐ అక్కడికి రావడానికి ఒక కాపు నాయకుడు ప్రధాన కారణం. ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ యూ ఆల్సో నోస్ వెరీ వెల్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది పోలీస్ పెద్దలకు తెలిసింది, ఇలా చనిపోయినాడు, ఇతను జరిగింది అని. ఆ ద్వారా ఇది ఖచ్చితంగా డీజీపీ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళింది ఈ అంశం. హోమ్ మినిస్టర్ కూడా
మనం తెనాల్లో కొడితే మాట్లాడలేదు, అక్కడ తునిలో చంపేస్తే మాట్లాడలేదు, చిత్తూరులో చంపేస్తే మాట్లాడలేదు, ఇతను కూడా చంపేస్తే ఏం మాట్లాడరు అనే ఒక లీనియంట్ వేకి హోమ్ మినిస్టర్ కూడా వచ్చింది. ఆ ప్రాసెస్ లో భాగంగా దీన్ని పవన్ కళ్యాణ్ కాపులు కాబట్టి చనిపోయిన అతను కాపే, చంపిన అతను కాపే, ఇది ఎలా వెళ్తుందో అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరికి కూడా వెళ్ళింది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఎలా కొలగా సెటిల్ చేసేయండి, పెద్దది కానీ కూడా చూడండి అని చెప్పినట్టుగా, మేబీ అది 100% రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మేబీ అది కరెక్టా కాదా అనేది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. సార్, హోంమంత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతానా, హోంమంత్రి ఈ సంఘటనకి సంబంధించి ఒక్క మాట మాట్లాడట్లేదు, పైగా సిఐ మీద కేసు పెట్టాం, న్యాయం చేస్తామని అవంటున్నారు. ఒక ఎంఆర్పిఎస్ నాయకుడికి సంబంధించిన కొడుకు క్రాంతి కుమార్ ఆత్మహత్య, బలవంతపు ఆత్మహత్య చేసుకుంటున్న వేధింపుల వల్ల దాని గురించి కూడా కనీసం స్పందించట్లేదు. కారణం ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి ఒక పెద్ద టాస్క్ అప్పచెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆ టాస్క్ అంటే క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి. ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని స్టడీ చేస్తున్నారు వాడు. ఈ స్టడీ చేసే ప్రాసెస్లో భాగంగా కొత్త ఇప్పుడు మొన్న సింగపూర్ ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, వెళ్ళారు సార్, ట్రైనింగ్ కోసం వెళ్ళారు. ట్రైనింగ్ కోసం వెళ్ళారు 7 రోజులు. ఆ సింగపూర్ ట్రైనింగ్ లో నేర్చుకున్నది ఇవే. అంటే సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా మనం క్రైమ్ రేట్ తగ్గించి గొప్పగా చేయాలి అని. ఇప్పుడు ఈ పుస్తకాలు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఆ చదువు వల్ల బిజీ వల్ల బయటకు రాలేకపోయినారు. కానీ అసలు వాస్తవంగా ఏదైనా సైకిళ్ళు దొక్కే పోటీ కానీ, లేకపోతే ఖోఖో పోటీలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావ దినోత్సవం కానీ, ఇలాంటి పోటీల్లో చక్కగా విశాఖపట్నం బీచ్లో యోగా ప్రాక్టీసు, యోగా డేకు పాల్గొంటారు. సైకిళ్ళు దొక్కే పోటీలు, ఒంగుళ్ళు దూకుళ్ళు పోటీలు, తర్వాత చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఆటలు, ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా పాల్గొంటారు ఆవిడ. ఒకటి క్రైమ్ రేటు గురించి ఎలా తగ్గించాలనేది బాగా తలమునకలే ఆలోచించడం వల్ల సమయం లేదు. నెంబర్ 2, ఈ ఆటలు ఈ పాటలకు వెళ్ళటంతో మనం చూశారు కదా ఎమ్మెల్యేల యొక్క ఆటల పోటీల్లో అసలు 163 మంది ఎమ్మెల్యేలు ఒక పక్క, ఒక అనిత గారు ఒక పక్క. అసలు వాళ్ళు అనుకున్నారంట, మీరు ఇది అతిశయోక్తమో నాకు తెలియదు కానీ వాళ్ళు ఏమన్నా అనుకున్నారంటే భవిష్యత్తులో మన ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే అనిత గారు ఒకవేళ ఓడిపోతే అనిత గారు లేకుండా మన ఎమ్మెల్యేలు ఏమీ కూడా అసలు ఎక్కడ పోటీలు పెట్టొద్దు అనుకున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు మెస్మరైజ్ అయిపోయేంతగా ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ గారు మొత్తం అసలు అక్కడ ఆల్ ఇన్ వన్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళని అలరించిందంట. అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి హోమ్ మినిస్టరు మరి స్పందించాలని కోరుకోవటం పిచ్చితనం కదా. మనం స్పందిస్తారు ఆటల పోటీలప్పుడు, అప్పుడు స్పందిస్తారు.